दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् ఆ వాల్మీకి కోకిలకి ఆ సరస్వతి అమ్మవారికి నమస్కారం పెట్టుకొని ఆ మనం మళ్ళీ వాల్మీకి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ఉత్తరకాండలో ఉన్నాం. 17వ సర్గలో సుమారు ఒక 35 శ్లోకాలు మనం పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఈరోజు ఆగస్టు 6వ తారీఖు బుధవారం 2025 సంవత్సరం. మనకి ఇంతవరకు జరిగిన కథ, రావణాసురుడు ఎప్పుడైతే కుబేరుని జయించాడో, ఆ కుబేరుని జయించిన తర్వాత లంకా నగరంలో తాను హాయిగా కొన్నాళ్ళు ఉంటూ అక్కడికి ఇక్కడికి తిరగడం, స్వేచ్ఛగా తిరగడం మొదలెట్టాడు. ఆ పుష్పకం మీద వేసుకుని మొత్తానికి అలా వెళుతూ ఉన్న సమయంలో ఒకనాడు కైలాస శిఖరం నుంచి కూడా వెళ్ళడం మొదలెట్టాడు. పుష్పకం అక్కడ ఆకాశంలో వెళ్లకుండా ఆగిపోయింది. కామ సంచారం చేసేటువంటి నా మనస్ సంకల్పం చేత మాత్రం నడిచేటువంటిది ఎందుకు ఆగిపోయింది అని కంగారు పడుతూ ఉంటే, నందీశ్వరుడు చూసి, నువ్వేం కంగారు పడక్కర్లేదయ్యా, కిందన ఆ నివర్తస్వ దశగ్రీవ శైలే క్రీడతి శంకర, కింద పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తున్నారయ్యా, ఈ సమయంలో పైనుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ చాలా అది ఒప్పుకునేటువంటి వ్యవహారం కాదు కాబట్టి నీ పుష్పకం ఇక్కడి నుంచి కదలలేదు, అక్కడే ఉండిపోతుంది స్థిరంగా ఆకాశంలో. వారి క్రీడ పూర్తి అయ్యేదాకా, పార్వతీ పరమేశ్వర విహారం పూర్తి అయ్యేదాకా. కాబట్టి దేవతలు గాని, గంధర్వులు గాని, సుపర్ణులు గాని, యక్షులు గాని ఎవ్వరూ కూడా దాని పైనుంచి వెళ్ళలేరు అనగానే అతగాడి కోపం వచ్చింది, రోషం వచ్చింది. రోషం వచ్చి శివుడు అంతటి వాడు, శివుడు ఎవరయ్యా నన్ను ఆపడానికి అన్న స్థాయిలో మాట్లాడడం కూడా మొదలెట్టాడు. నిలిచె విమానమంచు రజనీచర నివ్వెరగందనేలా, ఏమిటయ్యా ఆశ్చర్యపోతావు, విమానం కదలటం లేదని. ఈ నెలవున దేవితో హరుడు నేడు విహారము చేయుచున్నవాడు, అల గరుడోరగ అమర వియచ్చరులోడు రీడ చూడ ఇందుల కరుదెంచి నీ బలముతో చెడిపోక తొలంగు నావుడం. ఇంక నువ్వు ఊరికే కంగారు పడి నీ ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నం చెయ్యకు, నువ్వు గెలవడం కష్టం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అనగానే పటపట పండ్లు గీటుకొని పంక్తి ముఖాసుర భర్త పుష్పకంబటు దిగి శంభుండెవ్వడు ఆహా నన్ను నిల్పెడునంత వచ్చెనే, ఇట నిను నీ శివున్ నిచ్చిన నట్టులు కాదయంచు తత్తటమున నుండి అగ్గిరివతంసము క్రిందికి వచ్చి చెచ్చరన్. శివుడెవడయ్యా నన్ను ఆపడానికి, అసలు నిన్ను, ఈ నందీశ్వరుడు అయిన నిన్ను శివుడిని ఇక్కడ ఉండనివ్వడమే నేను చేసిన తప్పు. అసలు ఈ సమస్తమైన భూమిని గెలిచేసినప్పుడు కైలాసం మాత్రం నేను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, నా పొరపాటే అది. మిమ్మల్ని ఇద్దరిని కూడా గెంటేసి ఉండవలసింది నేను బయటికి.
ఇవాళ మీరు వచ్చి నన్ను ఆపేయడానికి ఆ నవ్వుతున్నారు అనగానే నందీశ్వరుడు పక్కపక్క నవ్వాడు. నవ్వినప్పుడు ఆయన ముఖం కొంచెం కోతి ముఖంలా కనపడింది ఈయనకి, రావణాసుడు. ఈ విధంబున తను చూచి నవ్వుచున్న అతి విమూఢుని దశకంఠు అట్టె చూచి అపరశివుడైన నందీశుడు ఆగ్రహమున వహించి కటతట మొదరగా నిట్టులనియే. కోతి ముఖం వేసుకుని నువ్వు నన్ను చూసి నవ్వుతావేమిటి అన్నాడు రావణాసురుడు నందీశ్వరుడిని. ఆయన కోపం వచ్చింది. కపివదనుండైన నన్ను కన్గొని నీవు అవమాన దృష్టితో ఇప్పుడు హసించినాడవు. ఇట నీ దృశవక్త్రముల్ నఖాయుధుల్ కపులిక నీ కులంబడప కల్గెదరు. అంతట గండ గర్వమున్ తపమున్న పుట్టు పెట్టిదము తామెయడంగెడు రాక్షసాధిపా. నన్ను చూసి నవ్వినందుకు నేను శపిస్తున్నాను. నన్ను ఏ కోతి ముఖము అన్నావో ఆ కోతుల ద్వారానే నీకు మరణము రాసిపెట్టి ఉన్నది, వారే నిన్ను సంహరిస్తారు అని చెప్పి ఒక శాపాన్ని ఇచ్చాడు నందీశ్వరుడు. కావని మదాంధుడు కావున శప్తుడయ్యు ఒక్కింతయు చింతలేక, అది పట్టించుకోలేదు రావణాసురుడు అతడి శాపాన్ని. వినట్లుగా వదిలేశాడు దాన్ని. వదిలేసి ఏమీ చింత లేకుండా హెచ్చిన భీషరోహవగ్ని నేత్రాంతర సోణ కాంతులు బయల్బరుపన్ కలధౌత శైలరాడంతి కవర్తి అయి పలికె అగ్రమున నిలుచున్న నందితో. నందీశ్వరుడితో చెప్తున్నాడు, అనవసరమైన మాటలు నువ్వు మాట్లాడడం ఎందుకయ్యా నాతోటి? ఇప్పుడు ఇక్కడి నుంచి పుష్పకం కదలదు, అదే కదా నువ్వు చెప్పింది. ఇక్కడి నుంచి పుష్పకాన్ని ఎలా కదిలించి నేను ముందుకెళ్లాలో నాకు తెలుసు. నాకు అడ్డం వస్తే కైలాస శిఖరాన్ని కొంచెం పక్కకి జరిపేసి పుష్పకం పైనుంచి వెళ్ళిపోతుంది, అంతేగాని నేను వేరే మార్గంలో వెళ్లే ప్రసక్తి లేదు. పుష్పకాన్ని జరిపేసాను, కైలాసాన్ని పక్కకి జరిపోయినా సరే నేను నా మార్గంలో అనుకున్న మార్గంలో వెళ్ళిపోతాను తప్ప నేను ఆగను అని దురాగ్రహంతో కిందకి దిగి ఆ పర్వతం కిందకి తన 2 చేతులు పెట్టి దాన్ని తొయ్యడం మొదలెట్టాడు. ఆశ్చర్యం పోయేలాగా పర్వతాన్ని పక్కకి తోయడం మొదలెట్టారు. ఆ సమయంలో అసురాధీశ కరావధూత కలధౌతాద్రిపదంబు ఊనలేక సకుల్కొల్వ. అటు ఇటు విహరిస్తున్నటువంటి పార్వతీదేవి భూమి కంపించినట్లుగా కైలాసం అంతా కంపించిపోయేటప్పటికి భయపడిపోయింది. వనంబులో మెలుగు అగ్గౌరీ సరోజాక్షి మేను సమర్పన్. ఒళ్ళంతా చెమట పట్టేసిందట పార్వతీదేవి, ఏం జరుగుతుందో తెలియక. తను మధ్యమున్ వడక ఆందోళింప నేత్ర ప్రభల్ వ్యసనేతంచి కవుంగలించుకొని ఎన్ విభ్రాంతయై శంభునిన్. పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి కౌగిలించుకుంది అమ్మవారు. మొత్తానికి శివుడికి అర్థమైపోయింది ఏం జరుగుతుందో. తన ఎడమకాలి బొటకన వేలు కొంచెం కిందకి నొక్కాడు. అతగాడి చేతులన్నీ కూడా పర్వతం కింద ఉండిపోయాయి. దాంతో కర్ణ కఠోరమైనటువంటి కేకలు అరుపులు పెట్టడం మొదలెట్టాడు. వాడు నొప్పితోటి అరుస్తూ రావణాసుడు చాలా ఏడిచాడు. ఏడవడము అన్న దానికి పేరు రావణము. రవణము లేదా రావణము అనేట్టే ఏడవడము అని అర్థం. మొత్తానికి ఏడవడము ఏడిపించడము ఈ రెండో తెలిసినటువంటి రావణాసురుడు ఏడిపిద్దాం అనుకున్నాడు, కుదరలేదు, ఏడవడం మొదలెట్టాడు. గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. మొత్తానికి జగాలన్నీ కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి. ఈ రీతన్ జగముల్ తలంకగను 1000 ఏండ్లు, 1000 సంవత్సరాలు అలాగా ఆ పర్వతం కింద చేతులు ఉండిపోయాయి. 1000 ఏళ్ళు గట్టిగా అరుస్తూనే ఉన్నాడు రావణాసురుడు, ఎవరికి మనశ్శాంతి లేకుండా. ఆర్తుడై కూయగా ఆ రక్షో విభుదైన్య బాటుకని దైత్యశ్రేణి కన్నీరు మున్నీరై పారంగా ఏమొన్నట్టు మనుచున్ నిర్విణ్ణత చంద అమ్మారీచాది కులాత నింగని అసమాన్య ప్రబోధంబునన్. ఎంత ప్రయత్నం చేసినా చేతులు బయటికి రావటం లేదయ్యా, ఈ పర్వతం కదలటం లేదు అని ఏడుస్తుంటే అతని మంత్రులు కొంతమంది అతని దగ్గరికి వెళ్ళి, మహాప్రభు దీని నుంచి ఒకటే ఒక మార్గం ఉన్నది. ఏ శివ పరమాత్మ కోపం వల్ల నీ చేతులు దాని కింద ఉండిపోయాయో మళ్ళీ ఆయన కరుణ వల్లే నీ చేతులు బయటికి రావాలి, కాబట్టి శివుణ్ణి నువ్వు ప్రార్థించు అనగానే
మనసులో శివ పరమాత్మని ధ్యానం చేయడం మొదలెట్టాడు. బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేయడం మొదలెట్టాడు. ఆ స్తోత్రం అంతా వినగానే ఆ పురారి నవ్వుచున్, త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుడు చిన్న చిరునవ్వుతోటి, ధనుజవరేణ్య నీ స్తుతికి తద్దయు మెచ్చితి, ధైర్యశాలి వౌదు అనుమతి ఇచ్చితిన్ జను ప్రియంబగు చోటికి. నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడికి నువ్వు వెళ్ళొచ్చు. నీ స్తోత్రానికి నేను ప్రీతిని పొంది నిన్ను విడుదల చేస్తూ ఉన్నాను. నీ భుజాబలంబు అనితర సాధ్యమంచు విని ఊరయ నిల్పితి ఇంతయ్యడి ఆరయ నిల్పితి ఇంతయ్యడిన్. నువ్వేదో చాలా పరాక్రమతులు, 20 భుజాలు ఉన్నాయి, నిన్ను ఎవరు ఎదిరించలేరు, ఇలాంటి కబుర్లు అందరూ చెప్తుంటే నిజమా కాదా పరీక్ష చేయడం కోసం నేను నా కాలి బొటకన వేలుతో ఈ పర్వతానికి ఎందుకు నొక్కాను అంతే. అయితే నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏమిటి పరిస్థితి అన్నది. నీ సంగతి అర్థమైపోయింది. నా నా శక్తి ఏమిటో కూడా నీకు నేను అర్థమయ్యేలాగా చేసిన వాడిని అయ్యాను. కాబట్టి నీ స్తోత్రానికి ఆ మత్పదాంగుష్ట పరిపీడ్యమాన రజత పర్వతము క్రింద చేతులు పడిన ఎప్పుడు జగముల ధ్రువ విరావంబు సలిపితి, అందువలన రావణుడను పేర వెలయుమనినా. అప్పటికి నుంచి దశాస్యుడికి రావణుడు అనేటువంటి పేరు స్థిరపడింది. ఆ పేరుని శివ పరమాత్మ దశకంఠుడికి ఇచ్చాడు. నువ్వు గొప్పగా ఏడిచేవయ్యా బాబు, ఏడిచేవాడు అనేటువంటి పేరు నీకు స్థిరపడిపోగాక అనేటువంటి మాట చెప్పడంతో దశాస్యుడు దశకంఠుడు ఆ రోజు నుంచి రావణుడు అనేటువంటి పేరు పొందాడు. మొత్తానికి నువ్వు ఒక కోరిక కోరావు, ఇందులోంచి బయటపడాలి అని ఆ కోరిక తీర్చాను, ఇంకో కోరిక కూడా నేను తీర్చదలుచుకున్నాను అంటూ ఆ అతనికి ఒక అద్భుతమైనటువంటి ఖడ్గాన్ని, ఒకదాని చంద్రహాసము అనేటువంటి పేరు కలిగినటువంటి ఖడ్గాన్ని కూడా శివ పరమాత్మ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన రావణాసురుడు అక్కడి నుంచి బయటపడ్డాడు. అలా చరిస్తూ అన్ని చోట్లకి కూడా తిరుగుతూ ఉన్నాడు. సప్తకుల పర్వతాలు తిరిగాడు, అన్ని పర్వతాలు తిరుగుతూ ఉన్నాడు. మొత్తానికి తిరుగుతూ ఉన్న సమయంలో చెరియించునొకవేళ జంబూ నదీ తీర సౌవర్ణవాలికా స్థలములందు విహరించు ఒక పూట వెల్పురా తోటల పొదలు గుజ్జగి పువ్వు పొదలయందు క్రీడించు ఒక తరికేసర శ్వేతాంజనాద్యద్రిరాడధిత్య కలయందు అలరు ఒక్కట కేళి అరుణోద మానస ప్రముఖ దివ్య సరోవరములందు నన్నెలబులందు మెలగెడు అమర ఖచర యక్ష కిన్నర సిద్ధ విద్యాధరాప్సరో భుజంగాదికులు మహాక్షోభముంది తన్ను కనుగొని పార అద్దశముఖుండు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి దక్కిన జాతులు వాళ్ళందరూ పరుగున పారిపోతున్నారు. వాళ్ళందరూ పరిగెడుతుంటే పక్కపక్క నవ్వుతూ వాళ్ళు ఉండేటువంటి స్థానాలన్నీ ఆక్రమించుకుంటూ వాటిలో వాళ్ళ ఆ నదీ తీరాల్లో, ఆ పట్టణాల్లో, ఆ తోటల్లో అలాగా విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ హిమవత్ పర్వతానికి ఉత్తర దిగ్భాగంలో ఒక సుందరమైనటువంటి ఉద్యానవనాన్ని పైనుంచి వెళుతూ ఉన్న సమయంలో పరమాద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ ఆయనకి కనపడింది. నీ కులం వెయ్యది, నీ నామమేమందు, ఎవ్వరి దానవే ఇందువదన. ఓ చంద్రముఖి, నువ్వెవరమ్మా ఇవి, ఎవరి తాలూక నువ్వు, నిన్ను ఏమని పిలవాలి? కలికి లే ప్రాయంబుగాన బాల్గా వించి ఏల కృషించదేయి గురుబోణి. నువ్వు ఇంత సౌందర్య రాశిపోయి ఉండి మంచి యవ్వనంలో ఉండి ఇంత చిక్కిపోయి తపస్సులు చేస్తూ ఉన్నావు దేనికోసము? నీ ప్రాణనాథుడై నిన్ను ఏలు భాగ్యమెవ్వానికి కల్గెనే వన్నెలాడి. నిన్ను పెళ్లి చేసుకునేటువంటి అదృష్టం ఎవరికి వచ్చిందో చెప్తావా అంటే నీ భర్త యొక్క పేరు చెప్తావా? ఏ తపంబునరించి చెల్వు గంటివో ఇక తపం వేల ఏణనయనా. కోలు హరిణాక్షి, నువ్వు ఇంకా తపస్సులు చేయవలసిన అవసరం ఏముందమ్మా అని చెప్పి నీ యొక్క అద్భుతమైనటువంటి రూపానికి నేను మోహితుడవుతున్నాను అనగానే ఆవిడ కొంచెం చెప్పింది, నా సంగతి నీకు తెలియదు లేవయ్యా, మా నాన్నగారు ఎవరో నేను చెప్తాను, నువ్వు అప్పటికే ఆశ్చర్యపోయి దూరంగా వెళ్ళిపోవాలి ఆ పేరు వినగానే.
ఎందుకంటే మహావేదాలు చదివినటువంటి పండితులు ఎదురుగుండా నిలబడినప్పుడు అతగాడి వర్చస్సుకి అతగాడిలో ఉన్నటువంటి శక్తి మనం లోపరుచుకుంటాం. మనం వారు చెప్పిన దానికి అవునంటాం. అది వారి మాటలకి అంత శక్తి ఉంటుంది. సత్యవాక్కులు అవుతారు వాళ్ళు. వాళ్ళ సంకల్పానికి శక్తి ఉంటుంది. ధనుజాధీశ కుశధ్వజుండను తపోధన్యుండు మున్నొప్పు. ఒకప్పుడు కుశధ్వజుడు అనేటువంటి తపోధన్యుడు ఒకటి ఉండేవాడు, తపోధనం కలిగినటువంటి వాడు. ఆయన వేదంబు పఠించు వేళ ఉదయంబై నేను వాపోమగానను ప్రేమంబున జూచి వేదవతి నామంబు గావించి పెంచిన లేజవ్వన ముప్పతిల్లుటయు జేజేలున్మునుల్ రాజులున్. మొత్తానికి నన్ను ఆయన పలుకుతూ ఉన్నటువంటి వేద మంత్ర రాశి అంతా ప్రోగుపడింది. ఆ వేద మంత్ర రాశి నుంచి నేను జనించాను. కాబట్టి ఆయన నన్ను తన కుమార్తెగా పెంచుకుని వేదవతి అనేటువంటి పేరు పెట్టారు. మొత్తానికి నన్ను చేపడదాము వచ్చినటువంటి ఒకడు దైత్యుడు ఆయన తపస్సు చేసుకుంటుంటే వెనక నుంచి వచ్చి ఆయన సంహరించాడు. అది చూసి భరించలేక నా తల్లి కూడా ఆయనతో సహగమనం చేసింది. ఇప్పుడు నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు, నేను ఒంటరిదానను. కానీ మా నాన్నగారు నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారో వారినే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మీ నాన్నగారు? అప్పుడు విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కాబట్టి ఆ విష్ణువు కోసం నేను ఇప్పుడు తపస్సు చేస్తూ ఉన్నాను. అతను తప్ప ఇంకొకరిని ఎవరిని నేను పెళ్లి చేసుకునేటువంటి అవకాశమే లేదు. వెన్నున్న కిత్తునంచు పలువేదురు సేకొని తండ్రి ఈల్గుటన్ కన్నుల జూచియున్ హరియ కావలయునంచు తపించదు ఊరకే కన్నెరి కంబు కారడవి కారడవిగా చిన్న వెన్నెల చేసి అయ్యయో నిన్నును ముంచే నీ జనకు నిన్గుదించిన వెర్రియడన్. ఎంత మోసం చేశాడమ్మా నీ తండ్రి నిన్ను. విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడా? అది కుదిరే పనేనా? అది అయ్యే వ్యవహారం ఏం కాదు. ఆ విష్ణువే వచ్చి నేను పెళ్లి చేసుకోడు. అనవసరంగా నీ యవ్వనాన్ని అడవిగాసిన వెన్నెలు చేసుకుంటూ ఉన్నావు అనగానే వెంటనే ఆవిడ రెండు చెట్లు మూసుకుని, బ్రహ్మవంశంలో పుట్టిన వాడివి రావణ నువ్వు ఇటువంటి మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడచ్చా? విష్ణువుని తిట్టవచ్చా అంటూ అద్భుతంగా విష్ణువు యొక్క గొప్పతనాన్ని చెప్పింది ఆవిడ. అన్వయంబులకెల్ద ఆది కారణ భూతుడగు ధాతగని అతడేగాడే. బ్రహ్మదేవుడికే జన్మనిచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి వ్యక్తి శక్తి ఆ విష్ణువు కాదా? జప తపో ముఖాచార సార ఫలంబుల రసి ఇచ్చు ప్రదాత ఇతడే కాడే. ఎక్కడ ఎవరు ఏ తపస్సులు చేసినా వారికి తపస్సుల యొక్క ఫలితాన్ని, యజ్ఞాలు చేసిన వాళ్ళకి యజ్ఞాల యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ విష్ణుమూర్తియే కదా. సముడయ్యు దుష్ట శిక్షణయు శిష్ట రక్షణయు ప్రతి యుగంబున చేయునతడే కాడే. ప్రతి యుగంలో అవతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యక్రమాలు చేసేది విష్ణుమూర్తే కదయ్యా. నీ యందు నా యందు నిఖిలాత్మలందు అంతరాత్మయైకను ఆత్మ అతడే కాడే. పరమాత్మయ్య అతడు. అందరిలో ఉన్నటువంటి ఆత్మ కూడా విష్ణువు యొక్క స్వరూపమే. యాగమాంతరహస్యార్థమతడే కాడే. అన్ని జగములకధినాథుడతడే కాడే. అట్టి హరినెంచనేరక అహంకరించి నిర్నిమిత్తంబ నిందింప నీకు తగునే. యాగముల ఫలాలు ఇచ్చేటువంటి సమస్తమైనటువంటి ఉపనిషత్తులకి సారమైనటువంటి అతని విష్ణువుని సరిగా అర్థం చేసుకోకుండా అహంకారంతో నిందించడం నీకు తగునయ్యా అని పలుకులు వేయునేల లెస్స వినుమా పౌలస్య. నామేను నాయల ప్రాయంబును నా మనోగతులు నా ఇచ్ఛాభిమానంబులు ఆ జలరుద్ధారిక ధారబోసినవి. దుష్కాంక్షల్ విసర్జించి పెద్దలు వర్తించు పదంబునన్ వెలుగు మద్దైవంబు తోడయ్యడిన్. పెద్దలందరూ చెప్పినటువంటి ధర్మ మార్గంలో నువ్వు నడుచుకోవయ్యా. అలా నడుచుకుంటే నా ప్రభువు అయినటువంటి విష్ణువు కూడా నీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఆయన నిందించడం సరి అయినటువంటి పని కాదు అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళబోతూ ఉంటే అతగాడు గబుక్కుని తన చేతితోటి ఆవిడ
శిరోజాలని జుట్టుని పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆవిడ ఆ చేతితోటి చెయ్యి కత్తిగా మారింది, వాడి అనేటువంటి కత్తిగా మారిపోయింది. ఎక్కడి దాకా పట్టుకున్నాడో అక్కడ దాకా తన యొక్క శిరోజాలని ఖండించింది ఆవిడ. వెంటనే ఒక శాపం పెట్టింది ఆవిడ. ఘోర స్ఫారమదీయ కోపదహన క్రూరాక్షులన్ నీరుగా నీ రూపంబు దహింప కోర్చితి తపోనిష్టార్థ లోభంబు చేవోని నీవిప్పుడనుకుంటున్న మేయి నేనొల్లన్ జ్వలద్వహ్నిలో నీరై నిందు నిమించు పూనికను జన్మింతున్ ధరన్ క్రమరన్. మళ్ళీ జన్మ తీసుకుని నిన్ను సంహరించడం కోసం నేను వస్తాను. నేను ఇప్పుడు ఆ దహించుకుని నా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. నీ చేయి తగిలి అపవిత్రమైనటువంటి ఈ శరీరం విష్ణువుకి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి అటువంటి దాన్ని విష్ణువుకి ప్రసాదంగా సమర్పించడం సరి అయింది కాదు. కాబట్టి ఈ దేహం నాకు ఇంక అవసరం లేదు అని మహోగ్రత పల్కి క్రోధాగ్నితోడ అచట యోగాగ్నియను మండు నటుల చేసి అయ్యదుట నిలిచి శ్రీహరిని ఆత్మ నుంచి ఏ పుసడి దైత్యుడు విననిట్టులనియే. మళ్ళీ అతనితోటి ఈసారి నేను జన్మించినప్పుడు 100% విష్ణువుని పెళ్లి చేసుకుని తీరుతాను. కాబట్టి నేను అయోనిజగా పుడతాను. ఒక తల్లికి యోని సంపర్కం లేకుండా నేను పుడతాను, మహాపతివ్రతగా పుడతాను అని చెప్పి నా యొక్క ముఖ్యమైన ఒకే ఒక పని ఏమిటంటే నిన్ను సంహరించడం. దానికోసం నేను మళ్ళీ పుడతాను. వేదవతి మాట నిజమగు వేదము వలెననుచు మ్రోసె విను వీధి. వేదం ఎంత సత్యమో వేదవతి మాట అంత సత్యమో. కాబట్టి వేదం వలె వేదవతి చెప్పిన మాట కూడా సత్యం అవుతుంది అని ఆకాశం నుంచి ఆ దేవతలందరూ పలుకుతూ ఉండగా మహామోదమున కుసుమ వర్షములు ఆదిత్యులు కురిసిరప్పుడు అవని నాథ. మొత్తానికి ఈ కథంతా రామచంద్రమూర్తికి చెప్తూ ఉన్నారు అగస్త్య మహర్షి. సీతమ్మ గురించి, తన భార్య గురించి తనకే చెప్తూ ఉన్నారు అగస్త్య మహర్షి. పక్కన సీతమ్మ కూడా వింటూ ఉంది చిరునవ్వుతోటి. తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని, తన పూర్వ అవతార వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నప్పుడు తన పద్మవాసిని త్వము చూపు వహి లంకతో యజాంతరమున తొల్త బుట్టే ఇద నీకు మిత్తినయ్యే గుదెంచి నన్నగతి పంక్తి ముఖునకే కానబడియే. ఆవిడ ఒక పద్మంలో ముందుగా లంకానగరంలో పొలిమేరల్లోనే రావణాసుడి కనపడిందట. తర్వాత జన్మెత్తినప్పుడు అతడు పెట్టియబెట్టి అభివేయించిన, అతడు వెంటనే ఒక పెట్టిలో పెట్టి దాన్ని సముద్రంలోకి గిరవాటు వేయించాడు. అబ్దికి పుత్రి అవుటసట తెలిపే. సాక్షాత్తు లక్ష్మీదేవి అంటే ఎవరు? క్షీరాబ్ధి కన్యక, అబ్ధిలోంచి పుట్టినటువంటి ఆవిడ. మళ్ళీ అబ్ధిలోంచి పుట్టినట్లుగా ఆవిడ అందులోనే ఆ కెరటాల యొక్క దీనిలో ఆ పెట్టి అలా దూరంగా కొట్టుకుంటూ వెళ్ళి 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 మిథిలా నగరపు పొలిమేరల్లో తేలింది. బహుళోర్మి వశమున బయలుదేరి విదేహ రత్న గర్భరత్నమయ్యే జనక జననాయకుడు యాగశాల గట్టు చోట దున్నింప నాగేటి సరసతోచి సీతయను పేరు వహించి చెలువుగాంచి ప్రేమ శ్రీహరివగు నిన్ను పెండ్లి ఆడే. ఓ రామచంద్ర, శ్రీహరి అయినటువంటి నిన్ను పెళ్లి చేసుకుందయ్యా ఆ లక్ష్మీదేవి రకంగా, ఆ వేదవతి. కాబట్టి ఆ మొత్తానికి నువ్వు అలా ఆశ్చర్యంగా చూస్తావేంటి? శంఖ చక్ర గదా ఖడ్గ శార్ంగ గరుడ వాహనాదులు మాని ఇక్ష్వాకు కులము ఖ్యాతి గైకొన మానవాకారముని మానవాకారముని నట్టి నిన్నాశ్రయింతు పట్టాభిరామా. అటువంటి సాక్షాత్ విష్ణువయ్యా నువ్వు అని చెప్పి అనేటప్పటికీ రామచంద్రుడు, ఇది మనం చెప్పుకుంటున్నది ఉత్తర రామాయణం కంకంటి పాపరాజు గారు తెనిగించారు. అసలు అద్భుతంగా వారు ఉన్నట్టు యథాతథంగా వాల్మీకి చెప్పిందే సుమారుగా రాశారు. ఈ పెట్టెలో పెట్టడం అవన్నీ కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా ఆశ్చర్యంతో చూశారంటే రామచంద్రమూర్తి అగస్త్యుడి కేసి.
నా విని రాముడద్భుతమునన్ కలశోద్భవం చూచి. అగస్త్యుడితో అంటున్నారు రాములు వారు, ఈ సతిన్ రావణుడట్లు తొల్లియును రాయిడి పెట్టనే. ఇప్పుడే కాదనమాట, ఇంతకు ముందు కూడా రావణాసురుడు ఈవిడ్ని నానా ఇబ్బందులకి గురి చేశాడనమాట. క్రోధమూర్తి అయి పావకు లోపలన్ పడిన బాలిక గన్గుని చేష్టదక్కి వాడావలనెందు పోయే తెలియన్ వలయున్ వినిపింపుడింపుడిన్ ఇంపునన్. ఇంత ఈవిడికి ఇంత అపకారం చేసి ఆవిడ అగ్నిలో పడిపోతే చూస్తూ వాడు పారిపోయాడా? ఎక్కడున్నాడు వాడు చెప్పు, నేను వెళ్ళి సంహరిస్తాను. రావణాసురుడు ఆల్రెడీ సంహరించేసిన విషయం కూడా మర్చిపోయారు రామచంద్రమూర్తి. మళ్ళీ అప్పుడే ఆ కథ వింటూ ఉండగానే సీత ఎదురుగుండా ఉన్నవాడికి ఇంతకు ముందు రావణాసురుడు అంత అపకారం చేశాడు అనగానే మళ్ళీ ధనుర్బాణాలు చేసి ఎక్కడున్నాడు వాడు చెప్పండి, నేను సంహరిస్తానన్నారట రామచంద్రమూర్తి. అంటే ఆ కథలో అంతగా లీనమైపోయారు ఆయన, లీనమైపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అనినన్ క్రమ్మర కుంభజుండనియ రామా ఎయ్యడన్నీ వెరుంగనిదేమున్నది అయిన మా ఘనత లోకంబుల్ ప్రశంసింప అర్జుని చందంబున ఆలకించదవు. ఏమీ తెలియనట్లు ఎలా విన్నావయ్యా రామచంద్ర? కథలో నువ్వు లీనమైపోయి ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో కూడా మర్చిపోయి సీతమ్మని ఆ రకంగా కష్టపెట్టిన వాడిని నేను సంహరిస్తాను వెంటనే అని చెప్పి ధనుర్బాణాల కోసం వెళ్తున్నావయ్యా నువ్వు. ప్రాజ్ఞుల్నిచ్చలో చూపులంగను ఆనందము నీవే కావే. పరమానంద స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడు, బ్రహ్మము నీవే కదయ్యా. విను రక్షశ్చర్యలా మీదటన్. ఆ రాక్షసులు ఇంకా ఏం చేశారో నేను చెప్తాను వినవయ్యా, కంగారు పడకు అంటూ ఉన్నారు ఆ అగస్త్య మహర్షి రామచంద్రుడితోటి. ఇది కంకంటి పాపరాజు గారి వాల్మీకి అనువాదం చేసినటువంటి రామాయణం. మరి ఇంతవరకు చెప్పుకున్న కథని తెలుగు పద్యాల్లో వింటున్నాం, ఎందుకంటే అందమైనటువంటి చక్కటి పద్యాలు కాబట్టి. మొత్తానికి ఆవిడ చెప్పింది వాల్మీకి మహర్షి వారి వేదవతి, యస్మాత్తు దర్శితా చాహం త్వయా పాపాత్మనా వనే తస్మాత్ తవ వధార్థం హి సముత్పత్స్యేహ్యహం పునః. నిన్ను సంహరించడం కోసం నేను మళ్ళీ పుడతాను అని చెప్పి ఆవిడ పునరేవ సముద్భూత, మళ్ళీ జన్మించింది. పద్మే పద్మ సమప్రభ, ఒక పద్మంలో సంభవించింది. తస్మాదపి పునఃప్రాప్త పూర్వవత్తేన రక్షస, మళ్ళీ రావణాసురుడి చేతిలోనే పడింది, మళ్ళీ అవతారం ఎత్తి పద్మంలో. కన్యాం కమల గర్భాభాం ప్రగృహ్య స్వగృహం యయౌ. ఈ అమ్మాయి చాలా బాగుంది ఈ పద్మంలో అని చెప్పి ఆ పద్మంతో సహా పాపను తీసుకుని రావణాసురుడు తన అంతఃపురంలోకి వెళ్ళాడట. ప్రగృహ్య రావణ శ్వేతాం దర్శయామాస మంత్రిణే. మొత్తం అక్కడ ఉన్నటువంటి మండోదరికి తన యొక్క మంత్రులందరికీ కూడా రావణాసురుడు చూపించాడు, ఈ అమ్మాయి నాకు దొరికింది, పద్మంలో ఉన్నది ఎంత చక్కగా ఉన్నదో చూడండి ఈ అమ్మాయి అని చెప్పి వాళ్ళందరికీ చూపించాడు. లక్షణజ్ఞో నిరీక్షైవ రావణం చైవమబ్రవీత్. లక్షణజ్ఞులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళు సాముద్రిక శాస్త్రము జ్యోతిషము బాగా తెలిసినటువంటి వాళ్ళు ఒక్కసారి ఈ అమ్మాయిని చూడగానే గతుక్కుమన్నారు. ఈ అమ్మాయిలోని లక్షణాలు చూస్తే రామచంద్ర, గృహస్థైషాహి శుశ్రోణి త్వద్వధాయైవ దృశ్యతే. నిన్ను సంహరించేటువంటిది ఈవిడేనేమో అని మాకు అనిపిస్తూ ఉన్నదయ్యా, ఈవిడ లక్షణాలన్నీ చూస్తూ ఉంటే. కాబట్టి ఆవిడ నిన్ను సంహరించే లోపు నువ్వే ఆ అమ్మాయిని సంహరించేస్తే అయిపోలే. కాబట్టి ఆ చిన్న పాపగా ఉన్నటువంటి ఆ వేదవతి మళ్ళీ జన్మించినటువంటి ఆవిడని ఏతచ్చుత్వా అర్ణవే రామతాం ప్రతిక్షేప రావణ. చూస్తూ చూస్తూ సంహరించలేక ఆవిడని ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేశాడు. ఎటు వెళితే అటు పోతుంది, వారికి దూరంగా వెళ్ళిపోతే చాలు అన్నట్లుగా రావణాసురుడు. సా చైవ క్షితిమాసాద్య యజ్ఞాయతన మధ్య యజ్ఞాయతన మధ్యగా యజ్ఞాయతన మధ్యగా యజ్ఞం జరుగుతూ ఉండడానికి ఆ మధ్యలో ఉన్నటువంటి భూమి దగ్గరికి ఆ పెట్టి కొట్టుకుని వచ్చింది మొత్తానికి. రాజ్ఞో హలముకోత్కృష్ట పునరప్యుత్థితా సతీ. ఆ రాజైనటువంటి జనక మహారాజు యొక్క ఆ నాగలి యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి బంగారపు ములుకు ఉంటుంది దానికి,
ఆ బంగారపు ములుగుతోటి ఆయన యజ్ఞం చేయడం కోసం భూమిని శుద్ధి చేయడానికి దున్నుతున్నటువంటి సమయంలో ఉత్థిత పైకెత్తబడింది ఆవిడ. సైషా జనక రాజస్య ప్రసూత తనయా ప్రభో. ఆవిడేనయ్యా ఈ జనకరాజ కుమార్తె అయినటువంటి జానకీదేవిని పక్కన కూర్చుని సింహాసనం మీద మిలమిలా మెరిసిపోతున్నటువంటి జానకీదేవి ఒకప్పటి వేదవతి సుమా. తవ భార్య మహాబాహో విష్ణుం హిత్వం సనాతన. ఆవిడ ఆ లక్ష్మి అయినటువంటి వేదవతి సీత. ఇప్పుడు నువ్వు ఆ విష్ణువు అయినటువంటి ఆ రాముడువు. పూర్వం క్రోధాహిత శత్రు యయాసౌ నిహతస్తథా. ఏ ఏ క్రోధంతోడైతే నువ్వు ఆమెకు అపకారం చేసినటువంటి రావణాసురుని సంహరించావో ఆ నువ్వు సాక్షాత్ విష్ణుడవు. ఉపాశ్రయిత్వా శైలాభ తవ వీర్యమమానుషం. మొత్తానికి నువ్వు అమానుషమైనటువంటి మానుష జన్మలో ఉన్నప్పటికీ కూడా అమానుషమైనటువంటి అతిమానుషమైనటువంటి పరాక్రమాన్ని చూపించి ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుడిని సంహరించావయ్యా. ఏమేషా మహాభాగా మత్యేషు ఉత్పత్స్యతే పునః క్షేత్రే హలముఖోత్కృష్టే వేద్యామగ్నిశిఖోపమా. ఈ రకంగా రామచంద్ర ఆ ఆమె మానవ కన్యగా ఉద్భవించింది, భూమిలో నుంచి వచ్చింది అయోనిజగా. నువ్వు ఆ మానవుడిగా దశరథ మహారాజుకి సంతానంగా కౌసల్యాదేవి గర్భంలో నుంచి వచ్చావు విష్ణువు. కాబట్టి ఆవిడ క్షేత్రాన్ని దున్నుతుంటే భూమిలో నుంచి పైకి వచ్చింది. ఏషా వేదవతి నామ పూర్వమాసీత్ కృతయుగే. ఎప్పుడు జరిగింది ఈ కథ? ఎప్పుడో కృతయుగంలో జరిగింది. అంటే రావణాసుడు ఎప్పుడు వాడు మనం ఆలోచించాలి, ఎన్ని వేల సంవత్సరాల వయసు ఉందో వాడి. మొత్తానికి ఆ అటువంటి ఆ ఆ వేదవతి యొక్క అవతారమయ్య ఈ సీతాదేవి. త్రేతాయుగమనుప్రాప్య పదార్థం తస్య రక్షసః. ఆవిడ ఈ త్రేతాయుగంలో ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుని సంహరించడానికి వచ్చింది. ఉత్పన్న మైథిల కులే జనకస్య మహాత్మనః. మిథిలా మిథిలా నగరంలో మైథిలుల ఇంటిలో జనకునికి సీతోత్పన్నాతు సీతేతి భానుషై పునరుచ్యతే. సీత అంటే నాగేటి చాలు, ఆ నాగేటి చాలు నుంచి పుట్టింది కాబట్టి ఆవిడకి సీత అనే పేరు పెట్టి జనక మహారాజు పెంచుకున్నాడయ్యా. ఆ వేదవతియే, ఆ లక్ష్మియే ప్రస్తుతం నీ పక్కన కూర్చున్నటువంటి ఈ సీతమ్మ. ప్రవిష్టాయాం హుతాశంతు వేదవత్యాం స రావణః పుష్పకంతు సమారుహ్య పరిచక్రామమేదిని. పట్టించుకోలేదు రావణాసురుడు, ఆవిడ శాపాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే వేదవతీదేవి అగ్నిలో దగ్ధమైపోయిందో ఆవిడ అటు వెళ్ళిపోగానే రావణాసురుడు మళ్ళీ పుష్పకం ఎక్కి తన దారిని తాను విహారానికి వెళ్ళిపోయాడు. తతో మరుత్తం నృపతిం యజంతం సహ దైవతైః ఉశీర బీజమాసాద్య దదర్శతు రావణః. ఉశీర బీజము అనేటువంటి దేశంలో ఆ మరుత్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహారాజు, ఆ మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఆయన్ని దేవతలతో సహా కూర్చుని యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి అతన్ని చూశాడు రావణాసురుడు. సంవర్తో నామ బ్రహ్మర్షి సాక్షాత్ భ్రాత బృహస్పతే యాజయామాస ధర్మజ్ఞ సర్వై దేవగణైర్వృతః. ఆ రాజు చేత ఆ యజ్ఞాన్ని చేయిస్తున్నది ఎవరయ్యా అంటే సాక్షాత్తు బృహస్పతి గారి యొక్క సోదరుడైనటువంటి సంవర్తుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రహ్మర్షి. ఆయన యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు. ఈ మరుత్ అనేటువంటి రాజు ఉశీర బీజం అనేటువంటి చోట ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. దేవతలందరూ వచ్చారు ఆ యజ్ఞానికి. దృష్ట్వా దేవాస్తు తద్రక్షో వరదానేన దుర్జయం. ఒకసారి ఆ దేవతలందరినీ చూడగానే మళ్ళీ మొదలైపోయింది వాడికి అహంకారం. వీళ్ళెవ్వరూ నన్ను ఏం చేయలేరు, అటువంటి వరం నాకున్నది బ్రహ్మగారి వల్ల. కాబట్టి తిర్యగ్యోనిం సమావిష్టా తస్య దర్శనభిరవః ఇంద్రో మయూర సంవృద్ధో ధర్మరాజస్తు వాయసః కృకలాశోధనాధ్యక్షో హంసశ్చ వరుణో అభవత్. దేవతలందరూ వాడిని చూసి పరుగులెట్టడం మొదలెట్టారు. రావణాసురుడు దగ్గరికి వస్తున్నాడు అని తెలిసి
వెంటనే ఒక్కొక్కళ్ళు ఆ తప్పించుకోవడం కోసం ఇంద్రుడు ఒక మయూర వేషం వేసుకుని పారిపోయాడు. ఆ యమధర్మరాజు కాకి వేషం వేసుకుని పారిపోయాడు. అలాగే ఆ వరుణుడు హంస వేషం వేసుకుని పారిపోయాడు. దేవతలందరూ కూడా వాడికి కనపడకుండా రకరకాల వేషాలు ధరించి ఆ ప్రాంతం నుంచి, ఉసీర బీజ దేశం నుంచి, యజ్ఞస్థలం నుంచి రావణాసురుని చూసి పారిపోయారు. అన్వేష్వపి గతేష్వేవం దేవేశ్వరి నిషూదన రావణ ప్రావిశద్యజ్ఞం సారమేయ ఇవాసుచి. ఇదంతా చూసినటువంటి రావణాసురుడు ఈ యజ్ఞం భగ్నం చేయాలి అనుకున్నాడు. అనుకుని వాళ్ళందరూ రకరకాల మృగాలు ధరిస్తే వేషాలు నేను మాత్రం ధరించలేనా అనుకుని అతను ఒక శునకం వేషం వేసుకుని రావణాసురుడు ఆ యజ్ఞభూమిలోకి తాను వచ్చాడు. కామరూపి అయినటువంటి వాడు కాబట్టి. తం చ రాజానమాసాద్య రావణో రాక్షసాధిప ప్రాహ యుద్ధం ప్రయచ్చేతి నిర్జితోస్మీతి వావదా. ఆ రాజుతోటి చెప్తూ ఉన్నాడు, నువ్వు యజ్ఞం చేస్తున్నావు, కాస్త ఆపి కాసేపు నాతో యుద్ధం చేస్తానని చెప్పు, యుద్ధం చెయ్యి. లేదా ఓడిపోయిన మహాప్రభు నీకు శరణంటున్నాను అని చెప్పి నీ బాణాన్ని నువ్వు ఉండు, అప్పుడు నేను వెళ్ళిపోతాను. నువ్వు ఓడిపోయానని శరణైనా అనాలి నాకు, లేదా నాతో యుద్ధం చేసి ఆ వీర మరణాన్నైనా పొందాలి. తతో మరుత్తో నృపతి కో భవాన్ ఇత్యుచ్యత ఇత్యువాచతం. చేద్దాం అవన్నీ సరే, కానీ ఎవరయ్యా నువ్వు అసలు? పిలవకుండా ఇక్కడికి యజ్ఞభూమిలోకి వచ్చేసావు ఈ వేషం వేసుకుని, నువ్వెవరు అసలు? అపహాసం తతో ముక్త్వా రావణో వాక్యం అబ్రవీత్. చాలా అవమానం పడిపోయాడు రావణాసుడు. నేనే తెలియదా నీకు? ఈ సృష్టిలో నేను తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ఇంకాను అని చెప్పి ఆశ్చర్యపోయి చెప్తున్నాడు. కుతూహల భావేన ప్రీతోస్మి తవ పార్థివ ధనదస్యానుజం యో మాం నవగచ్చసి రావణం. కుబేరుడు తెలుసా పోరు నీకు? ఆ కుబేరుడు యొక్క సోదరుడిని, తమ్ముడిని, రావణుడు అనేటువంటి పేరు గలవాడని నేనే తెలియదయా నీకు ఇంతవరకు? నా గురించి ఎప్పుడు వినలేదా నువ్వు? త్రిషు లోకేషు కోన్యోస్తి యో న జానాతి మే బలం. ముల్లోకాలలో నన్ను గురించి కానీ నా బలం గురించి కానీ తెలియని వాడు ఎవడయ్యా అసలు? భ్రాతరం ఏన నిర్జిత్య విమానమిదమాహృతం. దిగో ఈ పుష్ప విమానం చూసావా? మా అన్నగారిని చితకొట్టి నేను సంపాదించాను, నేను తెచ్చేసుకున్నాను. మా అన్నగారు కూడా నా ముందు నిలవలేకపోయారు. తతో మరుత్త సన్నృపస్థం రావణమధాబ్రవీత్. మొత్తానికి రావణుడితోటి ఆ మరుత్ అన్నవాడు చెప్తూ ఉన్నాడు, ధన్యక్కలు భవాన్యేన జ్యేష్ఠో భ్రాతారణే జిత. ఎంత మంచివాడవయ్యాను, అన్నగారినే చిత కొట్టి జోయించానని చెప్పి వీసాలు దువ్వి నీ గొప్పలు చెప్పుకుంటున్నావు, ఎంత గొప్పవాడవయ్యాను. జ్యేష్ఠ భ్రాత పితృసమహ. నీ తండ్రితో సమానమైనటువంటి అన్నగారిని జయించడమే కాకుండా జయించానని చెప్పి విర్రవిగిపోతూ ఉన్నావు. ఆహాహా, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, భలేవాడివయ్యా నువ్వు. నత్వయా సదృశ శ్లాఘ్య త్రిషు లోకేషు విద్యతి. నిజమే, ముల్లోకాలలోనూ పొగడవలసిన వాడు నీకన్నా ఎవడుంటాడయ్యా? సాక్షాత్ అన్నగారినే జయించిన వాడు ఇంకెవరుంటారు చెప్పు? అన్నగారి మీద ఏమీ గౌరవం లేకుండా అన్నగారిని జయించావంటే ఆహాహా, నిన్ను ఏమని పొగడమంటావు? ఎంత గొప్పవాడివి నువ్వు. నా ధర్మ సహితం శ్లాఘ్యం తల్లోకం ప్రతి సంహితం కర్మ దౌరాత్మ్యకం కృత్వా శ్లాఘ్యసే భ్రాతృ నిర్ణయాత్. అధర్మం చేసి దాన్ని గొప్పగా చెప్పుకునేవాడు పాపాత్ముడు, వాడు దాన్ని అనుభవిస్తాడు. నువ్వు చేసిందో పక్క అధర్మం, అన్నగారిని హింసించి ఆయన ఆస్తి అంతటినీ, ఆయన పుష్పకాన్ని లాక్కోవడం. అది చేసి నిస్సిగ్గుగా నువ్వు నేను మా అన్నగారిని కూడా ఓడించినటువంటి మొనగాడిని అని చెప్పుకుంటున్నావే, అది లోకం మెచ్చుకునేటువంటి కర్మ ఏమీ కాదు. ఇంత దుర్మార్గమైనటువంటి కర్మ చేసి నిన్ను నువ్వు అన్నగారినే జయించిన వాడను అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు. కం త్వం ప్రాక్కేవలం ధర్మం చరిత్వా లబ్ధవాన్ వరం శృతపూర్వం హి నమయా భాషసే యాదృశం స్వయం. పైగా ఇంతవరకు సృష్టిలో నాలాంటి తపస్సులు చేసినటువంటి వాడెవడూ లేడు అని విరవిగిపోతూ ఉన్నావు. నాతో సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు, నా గురించి నువ్వు విన్నే లేదా, నేను అంతటి మొనగాడిని అని చెప్పి నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకు, నువ్వు చేస్తున్నటువంటి పనులకి. తిష్ట ఇదానీం నమే జీవన్ ప్రతి ఆస్యసి దుర్మతే.
సరే, యుద్ధం చేయాలి అన్నావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను నీతో యుద్ధం చేస్తాను. నేను బ్రతికుండగా నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళలేవు. అద్యత్వాం నిశితై బాణై ప్రేషయామి యమక్షయం. నీలాంటి అధర్మాత్ముడు అసలు ఉండకూడదయ్యా లోకంలో. కాబట్టి ఈ రోజే నేను నీతో యుద్ధం చేసి వాడి అయినటువంటి నా బాణాలతో నిన్ను సంహరించి నిన్ను యమగృహానికి పంపించి వేస్తాను. తతశరాసనం గృహ్య సాయకంశనరాధిప రణాయ నిర్యయౌ క్రుద్ధ సంవర్తో మార్గమాబృణోతు. మొత్తానికి ఆ చాలా కోపం వచ్చింది అతడుగాడు తను తాను పొగుడుకుంటుంటే. ఆ మరుత్తనేటువంటి ఆ నృపతి, ఆ ఉషీర బీజం అనేటువంటి ఆ దేశంలో యజ్ఞం చేస్తూ ఉన్నవాడు కాస్త యజ్ఞాన్ని ఆపి లేచి ధనుర్బాణాలు ధరించి ఆ ఒక ప్రళయకాలపు వాయువులాగా, అగ్నిలాగా అతని మీదకి యుద్ధానికి బయలుదేరాడు. సోబ్రవీసేహ సంయుక్తం మరుత్తం తం మహాన్ ఋషి శ్రోతవ్యం యది మద్వాక్యం సంప్రహారో నతే క్షమః. ఆయన పురోహితుడు యజ్ఞం చేస్తున్నటువంటి వాడు అతని గారి దగ్గరికి వచ్చి స్నేహంతో ప్రేమతోటి ఆ రాజుతోటి చెప్తూ ఉన్నాడు, ఏమయ్యా నా మాట ఒకసారి వింటావా? నువ్వు యజ్ఞం చేస్తూ ఉన్నవాడివి, నువ్వు ఇప్పుడు ఆ యజ్ఞాన్ని నువ్వు ఇలాగా ఆపుచేసి మధ్యలో ఇలాగ యుద్ధానికి వెళ్ళడం ధర్మమేనంటావా? ఆ మహేశ్వరమిదం సత్రం అసమాప్తం కులం దహేత్. మహేశ్వర సంబంధమైనటువంటి ఈ యజ్ఞం సగంలో ఆగిపోయినట్లయితే అది నీ కులానికి మంచిది కాదు. నువ్వు ఆ రావణాసురుని పట్టించుకుని వాడితోటి నువ్వు యజ్ఞం మానేసి యుద్ధానికి వెళితే గనక నీ కులం అంతా నాశనం అయిపోతుంది. దీక్షితస్య కుతో యుద్ధం. యజ్ఞ దీక్ష తీసుకుని యజ్ఞానికి వరుణ పుచ్చుకున్న తర్వాత, యజ్ఞం చేయడానికి మా అందరికీ వరుణ ఇచ్చి నువ్వు యజ్ఞానికి యజమానిగా కూర్చున్న తర్వాత మధ్యలో నువ్వు యుద్ధాలు అంటావేమిటయా? రావణాసుడు అయితే మాత్రం నిన్ను కవ్వించాడు, కరెక్టే, కాదండలేదు. అయినప్పటికీ అతడితో యుద్ధానికి నువ్వు వెళ్ళడం సరి అయినటువంటిది కాదు సుమా. దీక్షితస్య కుతో యుద్ధం. దీక్షలో ఉన్నవాడికి యుద్ధాలు ఏమిటయ్యా? క్రోధిత్వం దీక్షితే కుతః. దీక్షలో ఉన్నవాడికి క్రోధం ఏమిటయ్యా? నువ్వు క్రోధాన్ని వదిలేయాలి. కాబట్టి నువ్వు యజ్ఞ దీక్షలో ఉన్నావు, మధ్యలో యజ్ఞం మానేసి వాడితో యుద్ధానికి వెళ్ళడం సరైంది కాదు. సంశయశ్చ జయే నిత్యం రాక్షసస్య తు దుర్జయః. నువ్వు ఈ రాక్షసుడితోటి దుర్జయుడైనటువంటి వర ప్రభావంతో ఉన్నటువంటి రావణాసుడిని గెలుస్తావో లేదో కూడా నేను నిశ్చయంగా చెప్పలేను. స నివృత్తో గురోర్వాక్యాత్. తన కుల పురోహితుడైనటువంటి గురువు అయినటువంటి వాడు ఇలా చెప్పగానే ఆ నృపతి, ఆ మరుత్ అనేటువంటి ఆ నృపతికి కొంచెం తెలివైన వాడు కాబట్టి, అవును నిజమే, నేను యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఇతగాడి ఎంత కమ్మించినా అతని మీదకి నేను యుద్ధం వెళ్ళడం తప్పే. కాబట్టి నేను వెనక్కి వచ్చేస్తున్నాను, అతడితో యుద్ధం నేను చెయ్యను. మరుత్త పృథివీపతి విసృజ్య సశరం చాపం స్వస్థో మఖముఖో అభవత్. వెంటనే ప్రశాంత చిత్తంతో మళ్ళీ ఆ యజ్ఞాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఆ యజ్ఞం దగ్గర కూర్చున్నాడు మరుత్ అనేటువంటి రాజు రావణాసుడి మీదకి యుద్ధం ఆపేసి, యుద్ధానికి వెళ్లకుండా. తతస్థం నిర్జితం మత్వా ఘోషయామాస వైసుకః రావణో జేతి శుచ్చైః హర్షాన్నాదం విముక్తవాన్. మొత్తానికి రావణాసుడి మంత్రి అయినటువంటి శుకుడు ఒక కేక పెట్టాడు. చూసావా, యుద్ధం అన్నాడు, చేస్తానన్నాడు, మళ్ళీ మానేసి ఆ యజ్ఞంలో కూర్చుని పోయాడు ఇతగాడు. కాబట్టి ఇది ఓడిపోయినట్టే లెక్క, రావణాసుడు జయించాడహు అని చెప్పి ఒక ప్రకటన చేసి ఈ మరుత్ అనేటువంటి నృపతి ఓడిపోయాడు సుమా అనేటువంటి ఒకటి ప్రకటన చేశాడు. తాన్ భక్షయిత్వా తత్రస్థాన్ మహర్షీన్ యజ్ఞమాగతాన్ వితృప్తో రుధిరై తేషాం పునః సంప్రయయౌ మహీం. మొత్తానికి ఆ రకంగా ఆ ఆ మరుత్ అనేటువంటి రాక్షసుడిని యుద్ధం చెయ్యకుండా యజ్ఞం చేస్తున్నటువంటి అతగాడిని సంహరించి, అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా సంహరించి, ఆ రాక్షసులు ఆ మానుషాదులు వాడు, మానవ భోజనం, మానవ మాంసాన్ని తినేటువంటి రకాలు వాడు. ఆ రకంగా అక్కడి నుంచి మళ్ళీ కదిలి వెళ్ళిపోయాడు రావణాసురుడు. అంటే మహాపాపం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఒకతన్ని, మహర్షులని కూడా సంహరించాడు.
రావణేతు గతే దేవాః సేంద్రాశ్చైవ దివౌకసః తతస్వాం యోనిమాసాద్య తాని సత్వాని చాబ్రువన్. మొత్తానికి ఈ రకంగా అతగాడు రావణాసుడు వెళ్ళిపోయిన వాడు అయ్యి ఉండగా ఇంద్రుడితో కూడినటువంటి సమస్త దేవతలు కూడా ఆ, అక్కడ ఉన్నటువంటి జీవులతోటి పలుకుతూ ఉన్నారు. హర్షాత్ తదా బ్రవీదింద్రో మయూరం నీలబర్హిణం. మళ్ళీ తన స్వస్వరూపంలో వచ్చాడు దేవేంద్రుడు. ఏ మయూరం వేషం వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ మయూరంతో పలికాడు, ప్రీతోస్మి తవ ధర్మజ్ఞ భుజంగాధినతే భయం. ఓ మయూరమా, కాసేపు నన్ను నీలో దూరనిచ్చి నన్ను కాపాడావు నువ్వు. నేను రావణాసుడు నన్ను మయూరం అనుకుని వదిలిపెట్టేశాడు, కాబట్టి నువ్వు నాకు రక్షణ కల్పించావు, కాబట్టి నీకు వరం ఇస్తున్నాను. నువ్వు ఇక నుంచి పాముల వల్ల నీకు ఎటువంటి భయం ఉండదు అని చెప్పి మయూరానికి దేవేంద్రుడు ఒక వరం ఇచ్చాడు. ఇదం నేత్ర సహస్రం సూయత్తద్ బర్హే భవిష్యతి. నేను సహస్రాక్షుడను అని పేరు, అందుకని నీకు కూడా సహస్రాక్షములు కలిగాక నెమలి పింఛములు వస్తాయి. నెమలి పింఛాన్ని యాక్చువల్గా కన్ను అంటాం, నెమలి కన్ను అంటారు. ఇప్పుడు ఆ మాట తగ్గిపోయింది, కానీ పూర్వం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పుస్తకాల మధ్యలో ఆ నెమలికను పెట్టి దానికి ఆహారం కోసం తాటి లేదా కొబ్బరి దాని నుంచి వచ్చినటువంటి ఇది దాని మీద పెట్టి అది ఆహారం తింటుందని, పిల్లలు పెడుతుందని, పెరుగుతుందని రకరకాలుగా అనుకునేటువంటి చిన్నతనాలు. ఇప్పుడు ఆ నెమలి పింఛాలు చూసినటువంటి పిల్లలు లేరు, వాటితో ఆడుకునేటువంటి అవకాశము లేదు. దానికి నెమలి కన్ను అంటారు. నేను సహస్రాక్షుడిని కాబట్టి నీవు కూడా సహస్రాక్షములు కలిగిన దాని అవుతావు. నెమలికి ఆ రకంగా నెమలికి కన్నులు నెమలి పింఛం మీద ఉండేటువంటి అవి వచ్చాయి. వర్షమాణే మయి ముదం ప్రాప్ససే ప్రీతి లక్షణం. వర్షం చూడగానే, ఎందుకంటే దేవేంద్రుడు మేఘాలకు అధిపతి, వర్షం నీ కోసం నేను వర్షాలు కురిపిస్తాను నువ్వు సంతోషించడం కోసం. కాబట్టి ఇక నుంచి నేను వర్షాన్ని కురిపించినప్పుడల్లా నువ్వు సంతోషంతో కురివిప్పి నాట్యం చేద్దువు గాని అని చెప్పి నెమలికి ఒక వరం ఇచ్చాడు దేవేంద్రుడు. ఆ రకంగా నెమలికి పాములు తినడం, లేదా పాముల్ని సంహరించడం, లేదా మేఘాన్ని చూడగానే ఆడడం, నెమలి కన్నులు అనేకం కలిగి ఉండడం అనేటువంటి 3 వరాలు నెమలికి ఇచ్చాడు దేవేంద్రుడు తన్ని రక్షించినందుకు. నెమలి రూపంలో నెమలిగా మారి రావణాసుడి నుంచి తప్పించుకున్నాడు. నీలాకిల పులాబర్హ ఏవమింద్రో వరం ప్రాదాత్ మయూరస్య సురేశ్వరః. నీలాకిల పులాబర్హాః మయూరాణాం నరాధిప సురాధిపాద్వరం ప్రాప్య గతా సర్వేపి బర్హిణః. మొత్తానికి అప్పటి నుంచి నెమళ్ళన్నీ కూడా ఈ లక్షణాన్ని పొందిపుచ్చుకుని అవన్నీ కూడా భుజంగ అని పేరు దానికి, పాములు తినేది అని నెమలికి. ఆ రకంగా నెమళ్ళన్నీ కూడా ఆకారాన్ని పొందాయి. ధర్మరాజోబ్రవీద్ రామా ప్రాగ్వంశే వాయ సంస్థితం. యమధర్మరాజు ఎలా తప్పించుకున్నాడు? ఒక వాయసంలో దూరి తప్పించుకున్నాడు, అంటే ఒక కాకి రూపంలో తప్పించుకున్నాడు యమధర్మరాజు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాక అందులోంచి కాకి రూపం నుంచి మళ్ళీ యమధర్మరాజు బయటకు వచ్చేసి కాకితో చెప్తూ ఉన్నాడు, నువ్వు రక్షించావమ్మా వాయసమా. పక్షిం తవాస్మి సుప్రీత ప్రీతస్య వచనం శృణు. నన్ను నేను రక్షించడం కోసం రావణాసురుడి నుంచి ఈ కాకి వేషంలో వచ్చాను కాబట్టి ఓ కాకి, నీకు నేను కొన్ని వరాలు ఇవ్వదలుచుకున్నాను. యథా అన్యై వివిధై రోగై పీడ్యంతే ప్రాణినో మయా తేన తే ప్రభవిష్యంతి మయి ప్రీతేన సంశయః. నేను ప్రాణులందరినీ సంహరించేటప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి రోగాలు ఇస్తాను. ఆ రోగాలతో వాళ్ళు కృషించిన తర్వాత వాళ్ళని పట్టుకెళ్ళిపోతూ ఉంటాను. నువ్వు నన్ను రక్షించేవు కాబట్టి నీకు వరం ఇస్తూ ఉన్నాను, నీకు ఎటువంటి వ్యాధి రాదు. కాకి జ్వరం రావడం, కాకి తగ్గడం, కాకి తుమ్మడం ఇలాంటివి మనం చూడం. వాళ్ళలో తడిసినా ఎండలో ఎండినా దానికి డీహైడ్రేషన్లు అవి ఉండవు. నీకు ఎటువంటి రోగము రానటువంటి వరాన్ని నేను ఇస్తూ ఉన్నాను. మృత్యుతస్తే భయం నాస్తి వరాన్మమ విహంగమా. నీకు మృత్యు అంటే కూడా భయం లేదు, మృత్యుదేవత దగ్గరికి కూడా నువ్వు వెళ్ళగలుగుతావు. యావత్ త్వాం న వరిష్యంతి నరాస్తావత్ భవిష్యసి. నువ్వు మనుషులు ఎవరైనా నిన్ను సంహరిస్తే వాళ్ళకి అనేకమైనటువంటి దుర్గతులు పుడతాయి.
ఏతే మద్విషయస్థా వై మానవా క్షుద్భయార్చితాః త్వయి భుక్తే తు తృప్తాస్తే భవిష్యంతి సబాంధవాః. పితరులందరూ మరణించిన తర్వాత కూడా మనుష్యుడు ప్రేతస్థితిలో ఉన్నప్పుడు నువ్వేదైనా తింటే అతగాడి కడుపు నిండుతుంది. కాబట్టి అతగాడు నీకు భోజనం పెడతాడు. అతని యొక్క వారసులైనటువంటి వాళ్ళు నీకు భోజనాలు పెడతారు. మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. ఆ ఉత్తర కర్మలు చేసేటప్పుడు కూడా ఆ పిండాన్ని కాకి తినాలి అనేటువంటి కోరికతో చూస్తూ ఉంటారు అందరూ. కాకి వచ్చి తింటేనే అది మనం చక్కగా చేసినట్టు అని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి కాకి తినడం ద్వారా ఆ కులమంతా కూడా తరిస్తుంది. వాళ్ళందరికీ కూడా క్షుద్బాధ పోతుంది మరణించిన వాళ్ళకి. వరుణస్త్వబ్రవీధంసం గంగాతోయ విహారిణం శ్రూయతాం ప్రీతి సంయుక్తం వచపత్రరథేశ్వర. వరుణుడు హంస రూపంలో పారిపోయాడు. హంసని ఆధారంగా చేసుకుని తను తాను రక్షించుకున్నాడు యముడి నుంచి. కాబట్టి వరుణుడు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత హంసకి కొన్ని వరాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ గంగా తీరంలో విహరించేటువంటి హంసలవి. వర్ణో మనోహర సౌమ్య చంద్రమండల సన్నిభ. ఓ హంస, ఇవాళ నుంచి నీకు ఎంత చక్కటి అందమైనటువంటి వర్ణం వస్తుందంటే ఆ చంద్రమండలంలో ఉన్నటువంటి వెన్నెల లాంటి రంగు నీకు వస్తుంది. స్వచ్ఛమైనటువంటి తెల్లని రంగు నీకు వచ్చేలాగా వరం ఇస్తున్నాను. భవిష్యతి తవోదగ్రహ శుద్ధఫేన సమప్రభ. చక్కటి సముద్రపు నురుగులాంటి తెల్లనైనటువంటి శరీరం నీకు ఉండేలాంటి వరం ఇస్తూ ఉన్నాను. మచ్చరీరం సమాసాధ్య కాంతో నిత్యం భవిష్యసి. నేను కొన్నాళ్ళు నీ శరీరంలో ఉన్నాను కాబట్టి కొంతసేపు నేను హంస నువ్వు ఆ నిగనిగలాడుతూ ఉంటావు. ఎప్పుడు కూడా చక్కగా ఆ కాంతితోటి మనోహరంగా ఉంటావు నువ్వు. ప్రాప్స్యసే అతులాం ప్రీతిం ఏతన్మే ప్రీతి లక్షణం. నిన్ను చూడగానే ఒక్కసారి దగ్గరికి తీసుకోవాలి అనుకోని వాళ్ళు ఉండరు. హంసని ఎత్తుకోవాలని, హంస దగ్గరగా ఉండాలి, హంసని చూడాలని అనుకుంటూ ఉంటారు జనులందరూ. కాబట్టి అటువంటి అవతల వాళ్ళలో ప్రీతిని పుట్టించేటువంటి లక్షణం ఒకదాన్ని నీకు నేను వరంగా ఇస్తున్నాను. హంసానాం హి పురా రామ నీలవర్ణస్స పాండురః పక్షానీలాగ్ర సంవీతా క్రోడాశిష్పాగ్ర నిర్మలాః. ఒకప్పుడు ఈ ఈ వరుణుడు ఇచ్చే ముందు హంసలన్నీ కూడా నల్లగా ఉండేవిట. నల్ల హంసలు. తెల్ల హంసలు ఎలా వచ్చాయంటే వరుణుడు ఈ వరం ఇవ్వడం వల్ల హంసలకి అప్పటి నుంచి కూడా తెల్ల రంగు వచ్చిందయ్యా రామచంద్ర. అథాబ్రవీత్ వైశ్రవణ కృకలాసం గిరౌ స్థితం హైరణ్యం సంప్రయచ్ఛామి వర్ణం ప్రీతస్తవా తవాప్యహం. అప్పుడు ఆ వైశ్రవణుడు అంటే కుబేరుడు తనని తాను రక్షించుకోవడానికి కృకలాసము అంటే అదొక వరాహము లాంటి ఒక చిన్న జీవి. అటువంటి దానిలో ఉండి రక్షించుకున్నాడు కుబేరుడు తను తాను. రావణాసుడు వెళ్ళిపోయి అందులోంచి బయటకు వచ్చి దానికి ఒక వరాన్ని ఇస్తూ ఉన్నాడు. హైరణ్యం సంప్రయచ్ఛామి వర్ణం ప్రీతస్తవాప్యహం. నీకు కూడా నేను మంచి వర్ణం ఇస్తూ ఉన్నాను. బంగారు వర్ణంలో ఉండేలాంటి వరాన్ని నేను ఇస్తూ ఉన్నాను. సద్రవ్యం చ శిరో నిత్యం భవిష్యతి తవాక్షయం ఏష కాంచనకో వర్ణో ప్రీత్యాతే భవిష్యతి. నీకు ఈ రకంగా నా యొక్క వరం వల్ల నీకు ఏమీ తినడానికి ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండేలాంటి వరం ఒకటి నేను ఇస్తూ ఉన్నాను. అక్షయమైనటువంటి ద్రవ్యం ఉండేలాగా నీకు ఇస్తూ ఉన్నాను. కాంచనమైనటువంటి వర్ణం ఇస్తూ ఉన్నాను. అలాగా ముగ్గురికి వరాలు ఇచ్చి ఆ నలుగురు దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు, అలాగే వైశ్రవణుడు, కుబేరుడు, వీళ్ళందరూ కూడా వరాలు ఇచ్చారు. యమధర్మరాజు ఈ నలుగురు కూడా వరాలు ఇచ్చి ఏ జంతువు ద్వారా వాళ్ళు తప్పించుకున్నారో రావణాసుడికి ఆ జంతువు కొన్ని వరాలు ఇవ్వడం, ఆ జంతువుకి ఆయా లక్షణాలు ఆ వరాల ద్వారా ప్రాప్తించడం ఇలా జరిగిందయ్యా అని చెప్పి అగస్త్యుడు రామచంద్రమూర్తితోటి ఈ కథనంతని చెప్తూ ఉన్నాడు. అథజిత్వా మరుత్తం సప్రయయౌ రాక్షసాధిప. ఆ రకంగా మరుత్ అనేటువంటి యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి రాజుని జయించినటువంటి రావణాసురుడు అక్కడి నుంచి బయటికి బయలుదేరాడయ్యా.
నగరాణి నరేంద్రాణం యుద్ధకాంక్షీ దశాననః. ప్రతి నగరంలోకి వెళ్ళడం, ప్రతి రాజ్యంలోకి వెళ్ళడం, యుద్ధం చేయాలి అనేటువంటి పట్టుదలతో వెళుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజుని, నువ్వు ఓడిపోయానని ఒప్పుకుని శరణను, లేకపోతే నాతో యుద్ధం చేసి మరణించు, ఈ రెండే నీకు ఉన్నటువంటి ఆ వ్యవహారాలు అని చెప్పి వాళ్ళందరి చేత పాదాబంధనాలన్నీ చేయించుకున్నాడు. లేదా వారితో యుద్ధం చేసి వారినందరినీ సంహరించడమైనా చేస్తూ ఉన్నాడు ఆ రకంగా రావణాసురుడు. సమాసాద్యతు రాజేంద్రాన్ మహేంద్ర వరుణోపమాన్ అబ్రవీత్ రాక్షసేంద్రస్తు యుద్ధం మే దీయతామితి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, నాతో యుద్ధం చేస్తావా, నాతో యుద్ధం చేస్తావా, నాతో యుద్ధం చేయకూడదు అని చెప్పి వాళ్ళని గెల్లడం, వాళ్ళని అందరినీ కూడా అలాగా యుద్ధం చేయడం కోసం ప్రేరేపించడం. మహేంద్రుడు వరుణుడు అంతటి వాళ్ళతో కూడా యుద్ధం నేను చేయాలంది, నాతో యుద్ధం చేయి, నువ్వు ఏమి కారణం ఏం లేదు. యుద్ధానికి వాళ్ళకి గిలిగజ్జ అంటూ ఉంటే ఏదైనా సరిహద్దు తగాదావో మరోటి ఉంటే యుద్ధం, అదేమి కాదు. యుద్ధ దుర్మద, యుద్ధం చెయ్యాలి అనేటువంటి కోరిక, సరదా అంతే. అందుకని ఎవరు నన్ను ఓడించలేరు అనేటువంటి ధైర్యం. కాబట్టి నేను నిన్ను అందరినీ ఓడించగలను చూపించాలి ప్రపంచానికి. కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ రాక్షసాధికుడైనటువంటి రావణాసురుడు. నిర్జితాస్మేతి వా బ్రూత ఏషమేహి సునిశ్చయ. యుద్ధం వద్దు అంటే, అయ్యా నేను మీకు ఓడిపోయాను, మీరే గెలిచారు అనేటువంటి మాట చెప్పి నాకు శరణను, అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్యథా కుర్వతామేవం మోక్షో నైవోపపద్యతే. అలా అనని పక్షంలో, ఒక రాజు అయినటువంటి వాడు, క్షత్రియుడు, నేను ఓడిపోయాను నువ్వే గెలిచావు అని చెప్పడం అంత తేలికైనటువంటి పని కాదు. విజయమో వీరస్వర్గమో యుద్ధమే చేస్తాడు తప్ప. కాబట్టి రావణాసుడికున్న బలాల యొక్క బలం తెలిసిన వాళ్ళందరూ కూడా నువ్వే గెలిచావే బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అతన్ని పంపిస్తూ ఉన్నారు. లేకపోతే మీరు నాతో యుద్ధం చేసి మోక్షాన్ని పొందండి, వీరస్వర్గం, యుద్ధంలో మరణించి అంటూ ఉన్నాడు. తతస్వభీరవ ప్రాజ్ఞా పార్థివా ధర్మ నిశ్చయా మంత్రయిత్వా తతోన్యోన్యం రాజానస్సు మహాబలాః నిర్జితాస్మేత్య భాషంత జ్ఞాత్వా పరబలం రిపోః. ఈ రకంగా తిరుగుతూ ఉన్నటువంటి రావణాసుడికి రాజులందరూ కూడా అతని యొక్క వరముల యొక్క బలాన్ని తెలిసిన వారు కాబట్టి, మా ప్రభువు మేము ఓడిపోయావు నువ్వే గెలిచావు అని అనేస్తున్నారు వెళ్ళిన ప్రతిసారి. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళే. ఇతనికి ఎవరితోని యుద్ధం చేసేటువంటి అవకాశం రావటం లేదు, యుద్ధం చేయకుండా ఉండలేడు. ఆ యుద్ధ దుర్మదత్వం అలా ఉంది. దుష్యంత సురథో గాధిర్గయో రాజా పురూరవౌ ఏతే సర్వే అబ్రువం తాత నిర్జితాస్మేతి పార్థివాః. మొత్తానికి రకరకాల పేర్లు ఉన్నటువంటి దుష్యంతుడు, సురథుడు, గాధి, గయుడు, పురూరవుడు వీళ్ళందరూ కూడా, మా ప్రభు నీతో మేము యుద్ధం చేయలేము, నువ్వే గెలిచావయ్యా, వెళ్ళిపో, మేము నీకు సామంతరం, ఓడిపోయాం అని చెప్పేస్తున్నారు యుద్ధం చేయకుండానే, అతని యొక్క బలం తెలిసిన వాళ్ళు కాబట్టి. అథా అయోధ్యాం సమాసాద్య. అప్పటికే అయోధ్య నగరం ఉంది, రాముడు ఇంకా రాలేదు. కానీ అయోధ్య ఏనాటిదో, రాముడు వచ్చిన తర్వాత అయోధ్య రాలేదు. అయోధ్య ఉంది రామచంద్రమూర్తి అవతరించడానికి ముందే. అక్కడి ప్రజలందరూ ధర్మాత్ములు, అందుకని విష్ణువు అక్కడ అవతరిద్దామని నిర్ణయించుకుని అయోధ్యలో అవతరించాడు దశరథుడికి కుమారుడిగా. కాబట్టి అయోధ్య నగరానికి కూడా వచ్చాడు రావణాసురుడు. అంటే రామచంద్రుడు పుట్టడానికి ఎన్ని వేల సంవత్సరాల ముందు అన్నమాట. సుగుప్తామనరేణ్యేన శక్రేణేవామరావతి. అప్పుడు అయోధ్య నగరాన్ని రాముల వారి యొక్క వంశంలో ఉన్నటువంటి అనరణ్యుడు అనేటువంటి ఒక మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అనరణ్యుడు అయోధ్యను పాలిస్తూ ఉన్న సమయంలో రావణాసురుడు దాని దండయాత్రకు వచ్చాడు అయోధ్య మీదకి. శతం పురుష శార్దూలం పురందర సమంబలే. దేవేంద్రుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి అనరణ్యుడు అమరావతిని దేవేంద్రుడు రక్షించుకుంటూ ఉన్నట్లుగా తాను అయోధ్య నగరాన్ని రక్షించుకుంటూ పాలన చేస్తూ ఉన్నాడు ధర్మాత్ముడైనటువంటి అనరణ్య మహారాజు. ప్రాహ రాజానమాసాధ్య యుద్ధం దేహీతి రావణుడు మళ్ళీ ఆయన దగ్గర కూడా వెళ్ళి, యుద్ధం దేహి, నాతో యుద్ధం చేయి, నాకు యుద్ధాన్ని బహుమతిగా ఇవ్వు, నాకు యుద్ధాన్ని దానం చేయి, నేను నీతో యుద్ధం చేయాలని నా కోరిక తీర్చు అని అడిగాడు రావణాసురుడు అనరణ్యుణ్ణి.
నిర్జితోస్మీతి వా బ్రూహి త్వమేవం మమ శాసనం. లేదా ఓ పని చెయ్యి, నేను ఓడిపోయిన మహాప్రభు మీరే బలవంతుడు అనే మాట ఒప్పేసుకుని నువ్వు నా నుంచి పక్కకి తొలగిపో, నేను ముందుకు వెళ్ళిపోతాను, నేనేం చేయను అన్నాడు అనరుణ్యుడితోటి రావణాసురుడు. అయోధ్యాధిపతిస్తస్య శ్రుత్వా పాపాత్మనో వచః అనరణ్యస్తు సంక్రుద్ధో రాక్షసేంద్రమదాబ్రవీత్. సుక్షత్రియుడైనటువంటి అనరణ్యుడు, ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అనరణ్యుడు, నువ్వే గెలిచావు నేను ఓడిపోయాననే మాట అనలేకపోయాడు. ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆ మాట అనడం క్షత్రియుడికి చాలా అవమానకరం. కాబట్టి అతను మిక్కిలి కోపంతో రావణాసుడితోటి ఇలా అన్నాడు. దీయతే ద్వంద్వ యుద్ధం తే రాక్షసాధిపతే మయా. సరే అయితే నీవు అంత యుద్ధ దుర్మధుడివై యుద్ధాన్ని కోరుకుని నువ్వు దురద బాగా ఎక్కువ ఉంది కాబట్టి యుద్ధాలు చేయాలని నీకు యుద్ధాన్ని నేను ప్రసాదిస్తున్నాను, ద్వంద్వ యుద్ధం నీతిలో చేస్తాను. సంతిష్ట క్షిప్రమాయత్తో భవచైవం భవామ్యహం. నీకు కొంత సమయం ఇస్తున్నాను, క్షణకాలం, నువ్వు యుద్ధానికి సిద్ధపడిరా, నేను కూడా యుద్ధానికి సిద్ధపడి వస్తాను, మరిద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దాం, నీకు ఆ అవకాశాన్ని నేను ప్రసాదిస్తున్నాను అన్నాడు అనరణ్యుడు రావణాసుడితో. అధపూర్వం శృతార్థేన నిర్జితం సుమహద్బలం నిష్కామత్త నరేంద్రస్య బలం రక్షోవధోద్యతం. మొత్తానికి చాలా పెద్ద పెద్ద సైన్యాలతోటి ఇదివరకు దేవదానవ సంగ్రామాల్లో సహాయం చేసినటువంటి అనరణ్యుడు ఆ రావణాసురుడు ఇలా వచ్చేటప్పటికి ఆ అతడితో యుద్ధం చేయకుండా ఉండలేకపోయాడు. అతన్ని నిర్జించడం తన కర్తవ్యం, ఇటువంటి అధర్మాత్ముడిని ఆపవలసి ఉన్నది అనుకున్నాడు. నాగానాం దశసహస్రం వాజినాం నియతం తథా రథానాం వధుసహస్రం పత్తీనాం చ నరోత్తమః మహీం సంఛాద్య నిష్క్రాంతం సపదాతిరథం రణే తత ప్రవృత్తం సుమహద్యుద్ధం యుద్ధ విశారద. ఓ యుద్ధ విశారదుడైన రామచంద్ర, మీ వంశంలో ఉన్నటువంటి అనరణ్యుడితోటి కూడా రావణాసుడికి ఒకప్పుడు యుద్ధం జరిగిందయ్యా. దానికి అనేక వేలమైనటువంటి రథములు, బహుసహస్రం రథానాం, వేల కొద్దీ రథాలు, వేల కొద్దీ కాల్బలము, వీళ్ళందరితోటి గుర్రములు, నాగానాం దశసహస్రం 10,000 ఏనుగులు, వీటన్నిటితోటి పెద్ద యుద్ధమే జరిగింది రావణాసుడికి, మీ పూర్వుడైనటువంటి అనరణ్యుడికి. అనరణ్యస్య నృపతే రాక్షసేంద్రస్య చాద్భుతం తద్రావణ బలం ప్రాప్య బలం తస్య మహీపతే ప్రాణస్య తదా సర్వం. మొత్తానికి వరాల వల్ల బలాన్ని పొందినటువంటి రావణాసుడి యొక్క బలం ముందు అనరణ్యుడు నిలవలేకపోయాడు, అతడు బలహీన పడిపోతూ ఉన్నాడు యుద్ధంలో. ప్రాణస్య తదా సర్వం హవ్యం హుత విమానలే. అగ్నిహోత్రంలో వేసినటువంటి ఆ హుతమైనటువంటిది ఎలా ఆహుతి అయిపోతుందో ఆ రకంగా నీరసించిపోయి అనరణ్యుడు రావణాసుడి ముందు నిలవలేకపోతున్నాడు. యుద్ధ్వా సుచిరం కాలం కృత్వా విక్రమముత్తమం. అయినప్పటికీ చాలా పరాక్రమాన్ని చూపించాడు. చాలా కాలం యుద్ధం జరిగింది రావణాసుడికి అనరణ్యుడికి. ప్రజ్వలంతం సమాసాద్య క్షిప్రమేవావశేషితం ప్రావిశత్ సంకులం తత్ర శలభా ఇవ పావకం. అగ్నిలో పడిన శలభాల్లాగా అనేక మంది వర్ణిస్తూ ఉన్నారు. ఆ ఆ ఆ బాగా యుద్ధంలో చాలా నష్టం జరుగుతూ ఉన్నది. నశ్యతి స్మ బలం తత్రాహవ్యం హుతమివానలే సోపశ్యత్తన్నరేంద్రస్తు నశ్యమానం మహాబలం మహార్ణవం సమాసాద్య వనాపగశతం యథా. మొత్తానికి తన బలమంతా క్షీణిస్తూ ఉన్నదే అని తెలుసుకున్నాడు అనరణ్యుడు. ఇంకా యుద్ధం చేస్తే మిగిలిన సైనికులు కూడా మరణిస్తారు, నేను కూడా మరణించేటువంటి అవకాశం ఉన్నది అనుకున్నాడు. తతశక్రధను ప్రఖ్యం ధనుర్విష్పారయన్ స్వయం ఆససాద నరేంద్రస్తం రావణం క్రోధమూర్ఛిత. మొత్తానికి ఇంద్రధనుస్సు అనేటువంటి పేరున్నటువంటి ఒక మహద్ధనుస్సు ఒకటి తీసుకుని ఇంకా ఆఖరిసారిగా ప్రయత్నం చేద్దామని దాన్ని జావలిని మ్రోగిస్తూ అనరణ్యుడు రావణుడి దగ్గరికి మిక్కిలి క్రోధంతో వెళ్ళాడు. అనరణ్యతే మాత్యా మారీచ సుఖసారణాః ప్రహస్త సహితా భగ్నాః వ్యద్రవంత మృగాయివ. మొత్తానికి భీకరమైనటువంటి యుద్ధం చేశాడు అనరణ్యుడు. రావణుని మంత్రులందరినీ ఓడించాడు. అతడు మారీచుడు, శుకుడు, సారణుడు, ప్రహస్సుడు వీళ్ళందరినీ కూడా ఓడించి పారేశాడు అనరణ్యుడు. తతో బాణశతాన్యష్టౌ పాతయామాస మూర్ధని తస్య రాక్షసరాజస్య ఇక్ష్వాకుకులవందన.
శ్వాకుకులనందనుడైనటువంటి ఆ అనరణ్యుడు రావణాసుడి యొక్క భృకుటి మీద తగిలేలాగా ఆ ఒక 100 బాణాలు వేసి కొట్టాడు రావణాసురుడిని. అంత పరాక్రమాన్ని చూపించాడు అనరణ్యుడు. కానీ వాడికి మరణం లేనటువంటి మానవులతో వల్ల మరణం, ఆ ఆ, దేవతలతోటి వీళ్ళెవరితోటి మరణం లేనటువంటి ఆ వరం అయితే ఉన్నది. ఆ అనరణ్యుడు మానవుడు అయినప్పటికీ కూడా అతడి ముందు ఆగలేకపోతూ ఉన్నాడు. భయంకరమైన యుద్ధం చేసి రావణాసురుడిని గాయపరచడం మాత్రం చేశాడు. తస్య బాణాః పతంతస్తే చక్రిరే నక్షతిం క్వచిత్ వారిధారా ఇవాభ్రేభ్య పతంతో గిరిమూర్ధని. పర్వతాల మీద నుంచి రాలుతున్నటువంటి సెలయేళ్లలాగా రావణాసుడి యొక్క శిరస్సు నుంచి రక్తం జాలువారుతూ ఉన్నది. తతో రాక్షసరాధేన క్రుద్ధేన నృపతిస్తదా తలేనాభిగతో మూర్ధ్ని సరథాన్నిపపాతః. మొత్తానికి క్రుద్ధుడైనటువంటి రాక్షసరాజు చేత, ఆ రావణాసుడి చేత, ఆ రావణాసుడి దగ్గరకు వచ్చి అతడి శిరస్సు మీద తన చేతితోటి కొట్టాడు. వెంటనే ఆ అనరణ్యుడు రథం నుంచి కింద పడిపోయాడు. స రాజాపతితో భూమౌ విహ్వలాంగ ప్రవేపిత వజ్రదగ్ధైవారణ్యే సాలో నిపతితో యథా. మొత్తానికి మండిపోతున్నటువంటి అరణ్యంలో ఒక సాలవృక్షం తాను కూడా ఎలా మండిపోయిందో అలాగా చుట్టూ మరణిస్తున్నటువంటి తన సేనా సమూహం మధ్యలో తాను కూడా పడిపోబోతూ ఉన్నాడు. అనరణ్యుడు రాక్షసుడైనటువంటి రావణాసుడు కొట్టినటువంటి దెబ్బకి. తం ప్రహస్యబ్రవీద్రక్షః ఇక్ష్వాకుం పృథివీపతిం కిమిదానీం ఫలం ప్రాప్తుం త్వయా మాం ప్రతియుధ్యత. ఏమయ్యా అనరణ్యుడా, నేను ముందే చెప్పాను కదయ్యా, నువ్వు నన్ను గెలవలేవు, కాబట్టి నువ్వు శరణని నేను ఓడిపోయాను మహాప్రభు నువ్వే గెలిచావు అనే మాట అనేసి ఉంటే నిన్ను వదిలేసి ఉండేవాడిని. యుద్ధం చేస్తాను వచ్చి ఏం సాధించావు నువ్వు? నువ్వు మరణించడం తప్ప ఇప్పుడు నీకు ఇంకొక మార్గం ఏమున్నది? కాబట్టి అప్పుడే చెప్పాను కదా, నేను యుద్ధం వద్దయ్యా, నాకు శరణంటే వెళ్ళిపోతాను, నేను వదిలేస్తానని. నువ్వు వెళ్ళలేదు. త్రైలోక్యో త్రైలోక్యే నాస్తియో ద్వంద్వం మమదజ్జాన్నరాధిప. ఈ ముల్లోకాల్లో కూడా నాతో ద్వంద్వ యుద్ధం చేసి గెలిచే మనగాడు లేడు. శంకే ప్రసక్తో భోగేషు నశృణోషి బలం మమ. నువ్వు భోగలాలసుడిపై ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉండిపోవడం వల్ల రావణాసుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడికి అనేకమైనటువంటి వరాలు ఉన్నాయని, వాడిని ఎవరు ఓడించలేరని తెలుసుకోలేకపోయావు. నువ్వు ఆ, లోకజ్ఞానం కోల్పోయావు నువ్వు. లేకపోతే నా గురించి నీకు తెలియకుండా ఉండడం ఏమిటి? నాతో యుద్ధం చేయడానికి తగుదనమ్మని ఎలా వచ్చేసావు నువ్వు? కాబట్టి నువ్వు భోగలాలసుడవై ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు, నేనెవరో నువ్వు గుర్తించలేకపోయావు. తస్యైవం మృగతో రాజా మందాసు వాక్యమబ్రవీత్ కిం శక్యమిహ కర్తుం వై కాలో హి దురతిక్రమః. రావణ, ఇప్పుడు నన్ను సంహరించేద్దాం అనుకుంటున్నావు, సంహరిస్తావు నువ్వు, నాకు తెలుసు. కానీ నీకన్నా బలమైనటువంటిది ఒకటి ఉంది, దాని పేరు కాలము. ఆ కాలానికి ప్రతి వాళ్ళు లొంగి ఉండాలి. ఇవాళ మనం పైకి ఉంటాం, రేపు కిందకు ఉంటాం, మళ్ళీ ఎల్లుండి పైన ఉంటాం, మళ్ళీ ఎల్లుండి కిందన ఉంటాం. ఈ హెచ్చు తగ్గులు అనేవి మానవ జీవితాల్లో తప్పవు. కాబట్టి ఈ కాలోహి దురతిక్రమం ఎవరు కూడా అతిక్రమించలేనటువంటిది కాలం అనేది. కాలం మహా పెద్ద పెద్ద వాళ్ళు కింద పడేస్తుంది, కింద వాళ్ళని పైకెత్తి రాజులు చేసేస్తుంది. కాబట్టి కాలాన్ని దాటడం అనేది ఎవరి వల్ల కాదు. నహ్యహం నిర్జితో త్వయా రక్ష త్వయా ఆత్మ ప్రశంసిన. నిన్ను నువ్వు పొగడుకుంటూ ఎవరి ఆత్మశిలాగా ఆత్మహత్యా సదృశ్యం అంటారు. తనని తాను పొగుడుకునేవాడు ఆత్మహత్య చేసుకునే వాడితో సమానము అని. అంటే మన యొక్క ఆయుష్ క్షీణిస్తుంది మనని మనం పొగుడుకోవడం వల్ల. నిన్ను నువ్వు అలా ఇందాక నుంచి పొగుడుకుంటున్నావు, నేను చూశాను. నా తర్వాత లేడు, నన్ను ఎవరు గెలవలేరు ఉంటాను. అది నీ యొక్క ఆయుష్ని తగ్గించేస్తూ ఉంది. కాబట్టి ఇలాగ ఆత్మ ప్రశంస చేసుకునే వాడితోటి నేను ఆ ఏమి గెలవబడను, నేనేమి ఓడించావు, నువ్వు నన్ను ఓడించగలవని నేను అనుకోను. కాలేనైవ విపన్నోహం హేతుభూతస్తు మే భవాన్. కానీ నీ మరణానికి, నీ అంతానికి నేను కూడా ఒక కారణం అయ్యాననే సంతృప్తి నాకుంది. ఎందుకంటావా? కిం త్విదానీం మయా శక్యం కర్తుం ప్రాణ పరీక్షయే నహ్యహం విముఖో రక్షో యుధ్యమానస్త్వయా హతః. నేను యుద్ధం చేస్తూ ఉన్నాను కానీ నీ చేత ఇంకా మరణాన్ని పొందలేదు. నేను నీతో ఇంకా ఇప్పటికీ యుద్ధం చేస్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు నా ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం నువ్వు గెలిచావయ్యా నన్ను వదిలిపెట్టి అనేటువంటి మాట నేను అనను.
సుక్షత్రుడు అయినటువంటి వాడు ఎప్పుడు అటువంటి మాట పలకడు. కానీ ఇక్ష్వాకు పరిభావిత్వాద్వచో వక్ష్యామి రాక్షస, ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజుని ఓడించి సంహరిస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక శాపాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. యది దత్తం యది హుతం యది మే సుకృతం తపః, నేను ఇదివరకు దాన ధర్మాలు చేసిన వాడనైతే, నేను ఇదివరకు యజ్ఞయాగాదులు చేసిన వాడనే అయితే, నేను ఇదివరకు పుణ్యకర్మలు చేసిన వాడనే అయితే, ఇది గుప్తా ప్రజా సమ్యక్, నేను నా ప్రజలందరినీ కన్న బిడ్డల్లా ఇన్నాళ్ళు పాలించిన వాడినే అయితే, తదా సత్యం వచోస్తుమే, నా మాట నిజమగుగాక, ఉత్పత్సతే కులే హ్యస్మిన్ ఇక్ష్వాకూడా మహాత్మనా, మా కులంలో పుడతాడు ఒకడు, ఉత్పత్సతే కులే యస్మిన్ ఇక్ష్వాకూణా మహాత్మనా, మహాత్ములైనటువంటి ఇక్ష్వాకుల కులంలో పుట్టబోతూ ఉన్నాడు. రామో దశరథిర్నామా, ఎన్ని వేల ఏళ్ల క్రితం చెప్పేశాడు అన్నరణ్యుడు మరణించే ముందు. మా కులంలోనే దశరథుడు అనేటువంటి వాడికి పుత్రుడుగా రాముడు అనేటువంటి తోటి ఒకడు పుడతాడు. ఎస్తే ప్రాణాన్ హరిష్యతి, అతడి వల్ల నీ ప్రాణాలు పోతాయి, అతడు నిన్ను సంహరిస్తాడు. రావణాసుడికి తెలియదా రాముడు సంహరిస్తాడని? అంటే అజ్ఞానం అది. వాడికి ఎన్ని వేల ఏళ్ల ముందో చెప్పేశాడు అరణ్యుడు, దశరథుడి కుమారుడు వాళ్ళ చేతిలో నువ్వు మరణిస్తావు అని. తెలిసినా కూడా సీతమ్మను ఎత్తుకొచ్చేసి రావణుడితో పోరాడడానికి సిద్ధపడ్డాడు అంటే వాడిలోని జీవుడు రాముడి చేతిలో మరణించాలని ఎంత గట్టి కోరికతో ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. కేవలము రాముడితో యుద్ధం చేయడమే కాదు, ఆ జన్మ పరిసమాప్తి చేసుకుని మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవలసింది జయ విజయుల్లో ఒకడైనటువంటి వాడు. కాబట్టి ఇవన్నీ తెలిసినా కూడా వాడి స్మృతి పథంలో లేవు ఇవేవి. ముందు చెప్పేశారు అందరూ, అయినా కూడా అతడి స్మృతి పథంలో లేవు ఇవన్నీ కూడా. రామో దాశరథిర్నామయస్తే ప్రాణాన్ హరిష్యతి, తతో జలధరోదగ్రహ తాడితో దేవదుందుభి తస్మిన్ ఉదాహృతే శాపే పుష్పవృష్టిశ్చ అచ్యుత. ఆ మాట అనగానే అనరణ్యుడు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసిపోయింది. ఆ మాట అనగానే దేవదుందువులన్నీ మ్రోగిపోయాయి. వాళ్ళు కాపితే రేపు, రేపు కాపితే ఎల్లుండి, ఆశ ఒకటి ఉంది దేవతలకి. ఇప్పుడు రావణాసుడు మరణించబోతూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనేవాడికి పుట్టబోయేటువంటి రాముడు అనేవాడి చేతిలో మరణించబోతూ ఉన్నాడు. అది గ్యారంటీ. ఎప్పుడు అన్నది సమయం తర్వాత, వాళ్ళు కావచ్చు రేపు కావచ్చు కావచ్చు ఇంకొన్నాళ్ళు వేచి ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు. జరగబోయేది మాత్రం అది. తతః స రాజా రాజేంద్రగత స్థానం త్రివిష్టపం స్వర్గతే చనుపే తస్మిన్ రాక్షసోపసర్పత. మొత్తానికి ఈ మాట చెప్పినటువంటి ఆ ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి అనరణ్యుడు మరణించాడు, సంహరించబడ్డాడు. ఆయన రావణాసుడు చూస్తుండగానే స్వర్గలోకంలోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అని చేతులు దులుపుకుని అక్కడి నుంచి బయలుదేరాడు రావణాసురుడు మరొక చోటికి. ఇతడు చెప్పిందంతా ఆ క్షణంలోనే మర్చిపోయి ఉంటాడు. అహంకారం అనేది అతనికి అటువంటి దారుణమైనటువంటి మరపుని కలుగజేస్తూ ఉంటుంది. మొత్తానికి ఆ రకంగా అనరణ్యుడిని, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాముల వారి యొక్క పూర్వకుడైనటువంటి అనరణ్యుడిని యుద్ధంలో ఓడించినటువంటి రావణాసురుడు ఒక శాపాన్ని పొందాడు. ఎన్ని శాపాలు పొందుతున్నాడు చూడండి. ఒక శాపం తర్వాత ఒక శాపం, ఒక శాపం తర్వాత ఒక శాపం. అవతల వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ దగ్గర నుంచి శాపాలు తినడం, ఇదే జీవిత కర్తవ్యంగా పెట్టుకున్నాడా అనిపిస్తుంది నిజంగా చూస్తే. ఆ రకంగా అనరణ్యుడి యొక్క శాపాన్ని పొందాడు రావణాసురుడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 19 సర్గలు పూర్తి చేసుకుని మనం 20వ సర్గలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. బహుశా ఆదివారం.